పోస్ట్ పార్టంలో వీక్లీ మీల్ ప్రిప్ అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ కాదు, మేనేజ్ చేయడం అది కొంచెం కష్టమే. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ఈ వీడియోలో మా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా నేను, మా హస్బెండ్ నా పోస్ట్ పార్టంలో ఎవ్రీ వీకెండ్ ఎలా మేనేజ్ చేసామనేది షేర్ చేసుకోబోతున్నా. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ గ్రాసరీస్ అన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని షాప్ చేసుకుంటా. వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసి కర్రీలా చేసుకొని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. రైస్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే డైలీ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ జస్ట్ హీట్ చేసుకొని తినేయచ్చు మనం. నో చాపింగ్, నో కుకింగ్, నో మెస్ త్రూ అవుట్ ద వీక్. తర్వాత చికెన్ని మ్యారినేట్ చేసి 2 పోర్షన్స్గా డివైడ్ చేసుకుంటాం. ఒకటి కర్రీలా చేసుకొని, ఇంకొకటి ఏంటంటే జస్ట్ ఫ్రైలా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. మనకు బేసిక్గా హెల్తీగా తినాలని ఉంటుంది, కానీ డైలీ వంట చేసుకునే ఓపిక ఉండదు కదా. అందుకే నేను ఎప్పుడు ఈ లాజిక్ ఫాలో అలా చేసుకుంటే వీక్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. మధ్యలో బేబీస్ కొంచెం క్రాంక్ అవుతారు, అప్పుడు ఇలా డ్రాగన్ ఫ్రూట్ నానా, డ్రాగన్ ఫ్రూట్, ఎఫర్ యాపిల్. గుడ్ జాబ్, గుడ్ జాబ్. బేబీతో కొంచెం పనులు స్టార్ట్ చేయాలి కదా, సో వాళ్ళ డాడీకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాను బేబీని. తర్వాత ఎవ్రీడే డిన్నర్కి వెజిటేబుల్స్ కట్ చేసుకొని ఒక బాక్స్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చియా బౌల్ మా హస్బెండ్కి పెడుతున్నా. నేనైతే జస్ట్ ఓట్స్ అండ్ బనానా తింటాను. ఇలా చేసుకుంటే నాకు చాలా టైం సేవ్ అవుతుంది అనమాట. నా పోస్ట్ పార్టంలో నాకు హెల్ప్ ఏం లేదు, నేను మా హస్బెండే అన్ని మేనేజ్ చేసుకున్నాం. ఈవెన్ నా డెలివరీలో కూడా నేను మా హస్బెండే మేనేజ్ చేసి. చూసారు కదా, 1 అవర్ కష్టపడితే వీక్ అంతా మనం రిలాక్స్డ్గా బేబీతో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. ఇది న్యూ పేరెంట్స్కి పెద్ద రిలీఫ్. ఈ మీల్ ప్రిప్ ఐడియా మీకు నచ్చిందా? మీరు ఎలానే చేసుకుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్. Subscribe. Until then, stay fit, stay happy. Bye.